హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి మనకి నెక్స్ట్ షిఫ్ట్లలో వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రశ్నల్ని మీకు సెట్స్ వైజ్గా అందించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ రీజనింగ్ పేపర్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని కవర్ చేస్తూ మీకు వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో చెప్తున్న ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్ ఒకసారి ఎగ్జామ్కి ముందు వీటిని చూసుకొని వెళ్ళండి. ఓకేనా? ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది కూడా మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకేనా? లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. కొంచెం మీకు స్పీడ్గా అయితే చెప్తాను, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్, 15 మంది పురుషులు రోజుకు 7 గంటలు పనిచేస్తూ ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. మొదటి దానికంటే 3 రెట్లు ఉన్న మరొక పనిని రోజుకు 9 గంటలు పనిచేస్తూ 14 రోజుల్లో పూర్తి చేయడానికి ఎంతమంది పురుషులు కావాలి? ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చండి? ఈ క్వశ్చన్కి మనం ఏ ఫార్ములా వాడతాం? M1 D1 H1 అనే ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా వేసుకొని చేస్తాం. M1 D1 H1 బై W1 ఈక్వల్ టు M2 D2 H2 బై W2 ఆ ఫార్ములా వేస్తాం అనమాట. ఫస్ట్ M1 ఇక్కడ చూడండి, 15 మంది ఇంటూ ఎన్ని గంటలు? 7 గంటలు. డేస్ ఎన్ని? 12 రోజులు. ఎలా అయినా రాసుకోవచ్చు, మల్టిప్లై కాబట్టి. బై W1 1 ఈజ్ ఈక్వల్ టు, తర్వాత ఇక్కడ రోజులు మనం కనుక్కోవాలి కాబట్టి డేస్ని నేను D అనుకుంటున్నాను. ఓకేనా? ఎంతమంది పురుషులు, పూర్తి చేయడానికి ఎంతమంది పురుషులు కావాలి? పురుషులు కావాలంటే M అనుకుందాం. ఓకేనా? ఇంటూ తర్వాత రోజుకు 9 గంటలు, 9 అవర్స్. డేస్ ఎన్ని? 14 డేస్. ఇక్కడ ఏమన్నారు? మొదటి దానికంటే 3 రెట్లు ఉన్న మరొక పని. ఇదేంటి? 3 టైమ్స్ అనమాట. ఫస్ట్ దానికి 3 రెట్లు ఉంది, ఇలా రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, 3 ఒకట్లు 3 మూడు. ఓకేనా? 7 ఒకట్లు 7 రెండ్లు. తర్వాత చూడండి, 3 ఒకట్లు 3 నాలుగులు, 2 ఒకట్లు 2 రెండ్లు. 15 ఇంటూ 2 30. అయిపోయిందా? సో M విలువ ఎంత? ఎంతమంది పురుషులు కావాలి? 30 మంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం 15 km/h, ప్రవాహ వేగం 5 km/h వేగం. ఆ పడవ ప్రవాహానికి ఎదురుగా అప్స్ట్రీమ్ అనేది 60 కిలోమీటర్స్ ఇచ్చారు. స్పీడ్ కాదు, డిస్టెన్స్ ఇచ్చారు. మరియు ప్రవాహ దిశలో అంతే దూరం ప్రయాణించడానికి పట్టే మొత్తం కాలం, టైం అనేది కనుక్కోవాలి. డౌన్ స్ట్రీమ్లో కూడా డిస్టెన్స్ అనేది 60 అని అంట. ఇప్పుడు డిస్టెన్స్లు తెలుసు మనకి. ఓకేనా? స్పీడ్లు నిలకడ నీటిలో అండ్ ప్రవాహ వేగం, ఈ రెండింటికి సంబంధించినటువంటి స్పీడ్లు కూడా తెలుసు. అయితే మనకేంటి, టైం, మొత్తం టైం కనుక్కోవాలంటే ఫస్ట్ టైం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ వేస్తే టోటల్ టైం అనేది వస్తుంది. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ వేయాలంటే మనకి టోటల్ డిస్టెన్స్ అప్స్ట్రీమ్కి సంబంధించి చూడండి 60 ఇచ్చారు డిస్టెన్సు. అయితే అప్స్ట్రీమ్కి సంబంధించిన స్పీడ్ కనుక్కోవాలంటే బోటు యొక్క వేగం ప్లస్ పడవ యొక్క ప్రవాహం ఉంది కదా, ఆ ప్రవాహానికి సంబంధించినటువంటి వేగం. ఓకేనా? బోటు యొక్క వేగం, పడవ యొక్క ప్రవాహం ఉంటుంది కదా, ఆ ప్రవాహం యొక్క వేగం, ప్రవాహం వేగం ప్లస్ బోట్ వేగం ఎంత? ఇక్కడ 15 5. ఇక్కడ అప్స్ట్రీమ్ అంటే ఏంటి? మైనస్ చేయాలి. 15 - 5 10. అంటే ఫస్ట్ T1 టోటల్, తర్వాత మొత్తం T1 T2 మొత్తం కలుపుదాం. T1 ఈక్వల్ టు డిస్టెన్స్ బై, ఇక్కడ 15 - 5 అంటే 10. 0 0 క్యాన్సిల్ అయితే T1 ఎంత వచ్చింది? 6 వచ్చింది. నెక్స్ట్ T2 కనుక్కునేటప్పుడు 60 టోటల్ డిస్టెన్స్. ఓకేనా? డౌన్ స్ట్రీమ్కి సంబంధించి 60 బై, ఇప్పుడు డౌన్ స్ట్రీమ్కి సంబంధించి అంటే ఏంటి? పడవ వేగం ప్లస్ ప్రవాహ వేగం ప్లస్ చేయాలి. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అయితే ప్లస్, అప్ స్ట్రీమ్ అయితే మైనస్. 15 + 5 20. 0 0 క్యాన్సిల్, 2 ఒకట్లు 2 మూడు ఈజ్ ఈక్వల్ టు 3. టోటల్ టైం ఎంత? 6 + 3 ఎంత అవుతుంది? 9. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, A³ - B³ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు? 253 ఇచ్చారు. A - B 7 ఇచ్చారు. అయితే A × B విలువ ఎంత? ఇది ఎలా చేయాలి? ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మీకు ఒక ఈక్వేషన్ చెప్తాను. ఇక్కడ ఆ ఈక్వేషన్ వేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా? అదేంటంటే A³ - B³ ఇవ్వగానే మీరు చేయాల్సింది A - B హోల్ క్యూబ్ ప్లస్
3 ఇంటూ ఏబి ఏ మైనస్ బి. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే ఏంది, డైరెక్ట్గా 3 4 3 రాసుకున్నాం. ప్లస్ 3 ఇంటూ ఏబి, ఇది మనం కనుక్కోవాలి ఏ ఇంటూ బి కాబట్టి. తర్వాత ఏ మైనస్ బి అంటే 7 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు, 253 ఇచ్చారు. ఓకేనా. ఇప్పుడు చూడండి, 343 యువతలు ఉంది, ప్లస్కి యువతల 253 యువతలు ఉంది. ఈ యొక్క 343ని అవతల తీసుకెళ్తే మైనస్ 343 అవుతుంది. ఓకేనా. అంటే 253 మైనస్ 343. ఓకేనా. దీన్ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 253 మైనస్ 343 అంటే మైనస్ 90 వస్తుంది. ఓకేనా. 3ab ఇంటూ ఇక్కడ 7 ఉంది కాబట్టి ఆ 7 కూడా ఇక్కడే రాసుకుంటున్నా. ఈజ్ ఈక్వల్ అంతా మైనస్ 90. ఇప్పుడు 3 1 3 30. ఓకేనా. అంటే మనకి మిగిలింది ఏంటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30. యువతల 7 ఉంది కదా, 7 అవతలకి వెళ్తే బై 7 మైనస్ 30/7. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 4 సెంటీమీటర్లు మరియు 2 సెంటీమీటర్ల కొలతలు కలిగినటువంటి ఒక దీర్ఘ చతురస్రాన్ని సమబాహు త్రిభుజంగా మలిచారు. అలా ఏర్పడిన సమబాహు త్రిభుజ వైశాల్యం ఎంత? సమబాహు త్రిభుజం అంటే ఏంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇలా తీసుకుంటే ఇది ఏ అనుకుంటే ఇది ఏనే, ఇది కూడా ఏనే, ఇదనమాట ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే. దీని యొక్క ఏరియా, త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. మనకి ఇచ్చిన కండిషన్ ఏంది, 4 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ కొలత కలిగినటువంటి ఒక దీర్ఘ చతురస్రాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. అంటే రెక్టాంగులర్ని ఇచ్చారు, అయితే త్రిభుజం యొక్క ఏరియా కనుక్కోమంటున్నారు. దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, మనకి రెక్టాంగులర్ సంబంధించి పూర్తి చుట్టుకొలత అంటాం కదా, పెరిమీటర్ ఏదైతే ఉంటుందో, చుట్టుకొలత ఏదైతే ఉంటుందో ఆ చుట్టుకొలతను తీసుకోవాలి. ఇప్పుడు ఇది రెక్టాంగులర్ అండి, ఇది ట్రయాంగిల్. వాడు ఏమన్నాడు, రెక్టాంగులర్ ఏదైతే ఉంటుందో అది సమబాహు త్రిభుజంగా మలిచారంట. దీన్ని ఈ విధంగా మలిచారు అంటే దీని చుట్టుకొలత ఏదైతే ఉంటుందో దీని చుట్టుకొలత కూడా అదే అవుతుంది, దాని అర్థం అయితే అనమాట. దీన్ని బట్టి మనం చుట్టుకొలత తీసుకోవాలి. 2 4 ఇచ్చారు చుట్టుకొలత, రెక్టాంగులర్కి సంబంధించి చుట్టుకొలత ఏంది, 2 + BA కదా. ఓకేనా. 2 అంటే ఎంత, 4, B అంటే 2 + 4 అంటే 6, 2 6 12. ఓకేనా. అంటే చుట్టుకొలత 12 వచ్చింది. చుట్టుకొలత 12 వచ్చిందంటే పెరిమీటర్ ఏదైతే సమబాహు త్రిభుజం ఉందో దాని యొక్క పెరిమీటర్ కూడా 12 అవుతుంది. సమబాహు త్రిభుజం యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంది, 3a = 12. 3 1 3 4 అంటే a = 4 అవుతుంది. అంతే కదా, a = 4 అవుతుంది. a = 4 వచ్చిందంటే ఒక్క సైడు 4 వచ్చిందంటే 4 సైడ్స్ 4 4 4. ఇప్పుడు ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, సైడ్ మనకి 4 వచ్చింది. ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి √3/4 a². ఓకేనా. √3/4 ఇంటూ 4 × 4 a² అంటే 4 × 4 4 4 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా 4√3. 4√3 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4√3 cm². అర్థమవుతుందా. మనం ఇక్కడ ఏం చేసాం, పెరిమీటర్ తీసుకున్నాం. పెరిమీటర్ రెక్టాంగులర్కి ఏదైతే ఉంటుందో అదే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి కూడా ఉంటుంది. ఇక్కడ వాడు అలాగ ఇచ్చాడనమాట. దీర్ఘ చతురస్రాన్ని సమబాహు త్రిభుజంగా మలిచినప్పుడు సో ఇది కాస్త ఇది, దీని యొక్క చుట్టుకొలత ఈక్వల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. పి మరియు క్యూలు 15, 13 నిష్పత్తుల్లో ఒక వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టారు. క్యూ 6 నెలల తర్వాత తన మూలధనాన్ని తీసేసుకున్నాడంట. వారి లాభాల నిష్పత్తి 25, 26 అయితే పి యొక్క సొమ్ము ఎంతకాలం ఉపయోగపడింది. సింపుల్గా ఇచ్చినట్టు రాసుకోండి. ఇక్కడ లాభాలు ఇచ్చారు. మనకి లాభం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ ఈక్వల్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇప్పుడు ఏమి ఇచ్చారు, లాభాలు రేషియో 25/26 ఇచ్చారు. = 25 అంటే ఏంటి, ఇక్కడ పీకి సంబంధించి 5, తర్వాత ఇక్కడ క్యూ అనేవాడు 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడు. ఓకేనా. పి యొక్క సొమ్ము ఎంతకాలం ఉపయోగపడింది, పీకి సంబంధించి టైం అనేది కనుక్కోవాలి మనం, ఎంతకాలం టైం అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంతా పీకి సంబంధించి చూడండి
5 ఓకేనా ఇంటూ మనకి టైం తెలియదు కాబట్టి ఆ టైం టీ అనుకుంటున్నాను బై నెక్స్ట్ క్యూకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ 13 ఇంటూ ఎన్ని నెలలు 6 నెలలు అయిపోయింది కదా. ఇప్పుడు టీ కనుక్కోవడం ఈజీయే కదా. చూడండి 5 ఒకట్లు 5 ఐదులు, తర్వాత 13 ఒకట్లు 13 రెండ్లు, 2 ఒకట్లు 2 మూడులు, 3 ఐదులు 15. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 15 నెలలు. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ నేను సపరేట్గా చెప్తాను. ఇవి మనకి ట్రిగ్నామెట్రీకి సంబంధించి జామెట్రీకి సంబంధించి. ఓకేనా. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ థియరం ఉపయోగించి యాంగిల్ బీఓసి కనుక్కోవాల్సింది ఏంటి. యాంగిల్ మనకి బీఓసి ఇచ్చారు, యాంగిల్ ఏ కనుక్కోవాలి. డైరెక్ట్గా ఇక్కడ ఒక ఫార్ములా ఉపయోగిస్తారు. యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ యాంగిల్ ఏ బై 2. ఓకేనా. ఇది నేను సపరేట్గా వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక టీవీ 8% లాభానికి అమ్మబడింది. దానిని 2553 తక్కువకు అమ్మి ఉంటే 15% నష్టం వచ్చేది. 18% లాభం పొందాలంటే టీవీ యొక్క అమ్మకపు ధర ఎంత ఉండాలి. టీవీ యొక్క అమ్మకపు ధరని కనుక్కోవాలి. ఓకేనా. 18% లాభం పొందాలంటే ఇక్కడ చూడండి 8% లాభానికి అమ్మినప్పుడు ఓకేనా అమ్మాడంట. అయితే దాన్ని 2553కి తక్కువకి ఈ 2553 తక్కువకు అమ్మి ఉంటే 15% నష్టం వచ్చేది. దీన్ని బట్టి ఈ సెంటెన్స్ మొత్తాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది. ఈ 8 ప్లస్ 15 మొత్తాన్ని కూడుకోవాలి. 15 ప్లస్ 8 ఎంత 23. ఓకేనా. ఆ 23 ఏదైతే ఉంటుందో 23% విలువ ఎంత 2553. అర్థమవుతుందా. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 23 ఒకట్లు 23 ఒకట్లు 23 ఒకట్లు 23 ఒకట్లు 1% విలువ 111. అప్పుడు 18% లాభం పొందాలంటే టీవీ యొక్క అమ్మకపు ధర ఎంత అంటే 18% లాభం అంటే అసలు 100 అనుకుంటే 18% అంటే 118. 118% విలువ ఎంత. క్రాస్ మల్టిప్లై చేయండి. 111 ఇంటూ 118 బై 1. ఇప్పుడు 111 ఇంటూ 118 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 111 ఇంటూ 118 అంటే ఇక్కడ ఏంటి డైరెక్ట్గా అట్లా చేయకుండా 111 ఇంటూ 120 చేయండి. చేసిన తర్వాత ఆ రెండుని 111 ఇంటూ 2 చేసి ఆ విలువను తీసేస్తే డైరెక్ట్గా ఈజీగా చేయొచ్చు. 111 ఇక్కడ రాస్తాను చూడండి. 111 ఇంటూ 120 చేసుకుంటున్నాను ఈజీగా ఉండడం కోసం. ఇప్పుడు చూడండి 12 12 12 2 3 3 1 పక్కన 0. దీంట్లోంచి 111 ఇంటూ 2ని తీసేస్తున్నాను అంటే 2 2 2 ఇది తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 2 2 2 10లోంచి 2 పోతే 8 ఇక్కడ రాస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ 1 ఉంటుంది. 11లోంచి 2 పోతే 9. 98 లాస్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి. ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది లాస్ట్లో 98. అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ 2/2 అంటే 0. నెక్స్ట్ 13 1. ఓకేనా. 13,098. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఈజీగా ఉంటుందని 111 ఇంటూ 120 చేశాను. మామూలుగా అయితే 118 ఇంటూ 111 చేయాలి. కానీ నేను ఈజీగా ఉంటుందని 2 పెంచి చేసి ఆ 2ని తీసేసాను. నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్తూపం ఎత్తు 20% మరియు వ్యాసార్థం 10% పెంచబడింది. స్తూపం పూర్వం పరిమాణం 2000 సెంటీమీటర్ క్యూబ్ అయితే స్తూపం యొక్క నూతన పరిమాణం ఎంత. ఓకేనా. ఫైండ్ ది న్యూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ అనేది కనుక్కోవాలండి. సిలిండర్కి సంబంధించి వాల్యూమ్ ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. దీంట్లో పై అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన తీసేస్తే ఆర్ అనేది 2 సార్లు ఉంది, హెచ్ అనేది 1 సారి ఉంది. మొత్తం ఇక్కడ 20% అండ్ 10% పెంచబడింది అన్నాడు అంటే ప్లస్. మనకి ఇక్కడ సక్సెసివ్ ఫార్ములా వేసుకొని చేసుకోవచ్చు కదా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఇప్పుడు 20 ప్లస్ 10 ప్లస్ 20 ఇంటూ 10 బై 100. 0 0 0 0 క్యాన్సిల్ అయితే 20 ప్లస్ 10 30 ప్లస్ 2 32. ఓకేనా. ఇదేంటి 2 టైమ్స్ 10 20 తర్వాత మళ్ళీ 32 ప్లస్ మరలా ఇక్కడ 10 ఉంది కదా ఆ 10 కూడా చేయాలి. ప్లస్ 32 ఇంటూ 10 బై 100. 0 0 క్యాన్సిల్ అయితే 3.2 ఉంటుంది. 32 ప్లస్ 10 అంటే 42. 42 ప్లస్ 3.2 అంటే 45.2%. 45.2% అనేది వచ్చింది. ఓకేనా. ఇక్కడ మనకి 2000 సెంటీమీటర్ క్యూబ్
ఈ 2000 సెంటీమీటర్ క్యూబ్లో మనకి 45.2% వచ్చింది కదా, అదేంటి ఇక్కడ పెరిగింది. ఓకేనా, ప్లస్ విలువ అంటే మొత్తం ఇంటూ 145.2% విలువ ఎంత. లో అంటే 145.2% విలువ ఈ 2000లో ఎంత అనేది కనుక్కోవాలి. ఇలా కనుక్కుంటే మనకి ఎంత వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు మనకి 2000. ఓకేనా, 2000 ఇంటూ 145.2%ని పర్సెంటేజ్ బై 100 కాబట్టి 1.452 అవుతుంది ఫైనల్గా. అది దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2904 వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయండి, 2904. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 13 డివైడెడ్ బై 6 మైనస్ డివైడెడ్ బై 7 మైనస్ 9. ఓకేనా, ఇది చేద్దాం. ఫస్ట్ 13ని అవతల ఉంచండి, ఎందుకంటే ఈ విలువ మొత్తం చేసిన తర్వాత దాన్ని చేద్దాం. 6 ఈ విలువ చేస్తున్నాం చూడండి, 6 మైనస్ 6 డివైడెడ్ బై 7 మైనస్ 9 ఇంటూ 8. దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ 6ని అవతల ఉంచితే 6 మైనస్ 6 బై 7 మైనస్ 9 అంటే ఏంటి, 7 మైనస్ 9 అంటే -2, ఇక్కడ -2. ఓకేనా, తర్వాత క్యాన్సిల్ చేస్తాను, ఇంటూ 8 ప్లస్ 9. ఓకేనా, ఇది మొత్తం 1. ఇప్పుడు దీంట్లో చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 1 2 3. ఓకేనా, ఇప్పుడు 3 8 ఎంత 24. యువతలో ఒక 6 ఉంది, ప్లస్ యువతలో ఒక 9 ఉంది. 24 ప్లస్ 6 30, 30 ప్లస్ ఒక 9 39. ఈ విలువ మొత్తం ఎంత వచ్చింది, 39 వచ్చింది. మనకి దీని పైన డివైడెడ్ బై పైన ఎంత ఉంది, ఇక్కడ 13 ఉంది కదా, 13 కూడా రాసుకోవాలి. 13 1 13 3 అంటే దీని విలువ 1/3. ఏంది, న్యూమరేటర్ మొత్తం ఇది 1/3, కింద డినామినేటర్ కూడా ఉందిగా, దాన్ని కూడా చేయాలి. 5 ప్లస్ 5 ఇంటూ 5 బై అది కూడా చేస్తాను. ఈ 1/3 ఇక్కడ రాసుకుంటున్నాను, దీనికి బైలో విలువ ఉంది కదా, అది పక్కన చేస్తున్నాను. 5 ప్లస్ 5 ఇంటూ 5 బై 5 ఇంటూ 5 చేయాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. మనకు బాడ్ మాస్లో బి తర్వాత వచ్చేది ఓ అంటే ఆఫ్ చేసిన తర్వాతే మిగిలినవి చేయాలి. ఫస్ట్ బ్రాకెట్ తర్వాత ఆఫ్ చేయాలి. ఇక్కడ మనకు ఆఫ్ ఉంది. మీరు ఏం చేస్తారు, చాలామంది చేసే మిస్టేక్ 5 డివైడెడ్ బై 5, 5 5 క్యాన్సిల్ అయింది. తర్వాత ఇక్కడ 5 ఉంది, సో 5 5 25, 25 ఒక 5 అంటే 30, అట్లా చేస్తారు, అప్పుడు రాంగ్ అయిపోద్ది. ఓకేనా, ఇక్కడ 5 ఇంటూ 5 అవుతుంది, ఇది చూసుకోండి. ఆఫ్ అనేది ముందు చేయాలి. 5 5 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్, ఫైనల్గా మిగిలింది ఇక్కడ 1. 5 ప్లస్ 1 6 అంటే ఇక్కడ 6 వచ్చింది. ఇప్పుడు చూడండి 1 ఈ 3 కాస్త కిందకు వస్తుంది, 3 ఇంటూ 6 ఈక్వల్ 1/18. ఓకేనా, 1/18. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలో 11 మంది విద్యార్థులు సాధించిన మార్కులు ఇచ్చారు. అయితే మీడియన్ అనేది కనుక్కోవాలి, మధ్యగతం కనుక్కోవాలి. ఓకేనా, దీనికి 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఫార్ములైజ్ చేయొచ్చు, ఒకటి డైరెక్ట్గా కూడా చేయొచ్చు. అసలు మీడియన్ కనుక్కోవడం అంటే ఏంటి, అసెండింగ్ అంటే 1 2 3 4 అట్లా ఒక ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ మనకి చిన్న విలువ నుంచి పెద్ద విలువకి వరుసగా రాసుకుంటూ వెళ్తే వాటిలో ఇక్కడ ఎన్ని 11 అంటే 11లో మధ్య విలువ ఏమొస్తుంది, మనకి 6 అనేది వస్తుంది, అంతే కదా. ఇటు 5 ఉంటాయి, అటు 5 ఉంటాయి, మధ్యలో 6 వస్తుంది. ఆ 6 ఆన్సర్ అవుతుంది. ఆ 6 విలువ అట్లా పెంచుకుంటూ వెళ్తే 6 విలువ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఆ విధంగా కూడా చేయొచ్చు. ఆ విధంగా మీరు ఫార్ములా తెలియకపోతే చేసే పద్ధతి అది. డైరెక్ట్గా ఫార్ములా అనుకోండి, మొత్తం ఇచ్చిన విలువలన్నీ 11 కాబట్టి ఆ 11 n అనుకుంటే n ప్లస్ 1/2. ఓకేనా, n అంటే 11 ప్లస్ 1/2 చేస్తే 12/2 6. ఇక్కడ 6 వచ్చింది. ఓకేనా, 6 వచ్చిందంటే మీరు ఇక్కడ కూడా అంతే, మీరు ఆర్డర్లో రాసుకొని ఆ 6th విలువని ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఇది రాసుకోకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆర్డర్లో రాసుకొని తర్వాత ఆర్డర్లో వచ్చిన 6th విలువ ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ చేయండి. ఓకేనా, ఫస్ట్ చూడండి, చిన్న విలువ అన్నిటికంటే చిన్న విలువ ఏముంది, 6 ఉంది చూడండి. 6 తర్వాత ఏముంది, 8 తర్వాత 9 ఉంది. 9 తర్వాత 10 ఉందా, లేదు. 12 లేదు. 13 ఉంది. 13 తర్వాత 14 కూడా లేదు. 15 ఉంది. 15 తర్వాత 16 లేదు. 17 ఓకే 16 ఉంది. 16 1 2 3 4 5 6th ఏంది 16 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే పద్ధతి ఫాలో అవ్వండి. ఓకేనా, ఇట్లా పెంచుకుంటూ వెళ్తే 6th లెటర్ ఏదైతే ఉందో అది మనకి మీడియన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి అనే 3 కుళాయిలు కలిసి ఒక ట్యాంకును 6 గంటల్లో నింపగలవు.
కలిసి 2 గంటలు పనిచేసిన తర్వాత కలిసి అంటున్నాడు ఏబిసి 3 కుళాయిలు కలిసి ఒక ట్యాంకును 6 గంటల్లో నింపగలవు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, మొత్తం టోటల్ వర్క్ ఎంత 6 యూనిట్స్ అనుకోండి. ఓకేనా, 6 యూనిట్స్ అనుకుంటే కలిసి 2 గంటలు పనిచేసిన తర్వాత ఏ పనిని మూసివేసి మరియు బి మరియు సిలు మిగిలిన భాగాన్ని 8 గంటల్లో నింపాయి. ఓకేనా, టైమ్ అండ్ వర్క్లో మనం చేసిన ప్రాసెసే ఇక్కడ కూడా చేస్తాం. అక్కడ ఏ బి కలిసి చేస్తారు, 2 రోజుల తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోతాడు, అదే మెథడ్ని ఇక్కడ ఫాలో అవుతాం. ఓకేనా, ఇక్కడ చూడండి మొత్తం 6 యూనిట్లు అనుకుంటే 6 యూనిట్లలో మనకేంటి 2 గంటలు పనిచేసిన తర్వాత 2 గంటలు పనిచేసాడంటే మొత్తం 6 యూనిట్లు అంటే 2/6 అంతే కదా, 2/6 2 ఒకట్లు 2 3 అంటే 1/3 వర్క్ అనేది అయిపోయింది 2 గంటల్లో. 1/3 మొత్తం ఎంత 1 అనుకుంటే 1/3 తీసేస్తే ఎంత వస్తుంది, ఇంకా 2/3 వర్క్ అనేది ఉంది. ఇది బి మరియు సిలు మిగిలిన భాగాన్ని 8 గంటలు నింపారు. ఓకేనా, 8 గంటలు నింపాయి. అయితే 2/3 ఉంది. ఓకేనా, 2/3 అనేది ఒక వంతు అనమాట. బి ప్లస్ సిల యొక్క 2/3 వంతు పనిని 8 గంటల్లో పూర్తి చేస్తాయి. అంతే కదా, అంటే బి ప్లస్ సి యొక్క మొత్తం పని సమయం ఎంత 8 × 2/3 కాస్త రివర్స్ అవుతుంది, 3/2 అవుతుంది. 2 ఒకట్లు 2 4 4 3 12. ఓకేనా, ఇక్కడ 12 వచ్చింది. స్టార్టింగ్లో మనకి ఎంత ఉంది 6 ఉంది. ఓకేనా, బీసీలు మిగిలిన భాగాన్ని 8 గంటల్లో, బీసీల యొక్క మొత్తం పని సమయం ఎంత 12 గంటలు. స్టార్టింగ్ మొత్తం 6 గంటలు, 6 గంటలు 12 గంటలు. దీనికి నార్మల్ మెథడ్లో మనకి ఏం కనుక్కోవాలి, ఏ యొక్క ట్యాంకు నిండడానికి పట్టే సమయం, ఏ యొక్క సమయం అనేది కనుక్కోవాలి. అంటే 1/a 1/a = 1/a + b + c - 1/b + cని తీసేస్తే 1/a విలువ అనేది వస్తుంది. ఇది నార్మల్ పద్ధతి. ఓకేనా, అలా చేసినా డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఇది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్, కానీ ఈజీగా చేసే మెథడ్ చెప్తాను, అది కూడా ఒకసారి నోట్ చేసుకోండి. అదేంటంటే మొత్తం పని మనం 6 యూనిట్లు అనుకుందాం. ఓకేనా, 6 యూనిట్స్ మొత్తం పని 6 యూనిట్స్ అయితే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత, టోటల్ వర్క్ 6 యూనిట్స్ అనుకుంటే టోటల్ అవర్స్ ఎన్ని 6 అవర్స్. 6/6 అంటే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి = 1 అంతే కదా, 1 యూనిట్ అనమాట. ఎఫిషియన్సీ అనేది 1 యూనిట్ ఫర్ అవర్. ఏది ఏ ప్లస్ బి ప్లస్ సికి సంబంధించినటువంటిది. ఓకేనా, ఇప్పుడు 2 గంటల్లో పూర్తి చేసే పని అంటే 1 యూనిట్ అయితే 2 గంటలు అంటే 2 × 1 ఏమవుతుంది 2 యూనిట్స్ అవుతుంది. మొత్తం ఉన్న యూనిట్స్ 6 యూనిట్స్, మనకు కంప్లీట్ అయింది 2 యూనిట్స్. 6 నుంచి 2 తీసేస్తే 4 యూనిట్స్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు బి ప్లస్ సి యొక్క సామర్థ్యం ఎంత 4 యూనిట్స్ అనేది దాని వర్క్ అనుకుంటే బై అవర్స్ వేస్తే దాని యొక్క ఎఫిషియన్సీ అనేది వస్తుంది. 4 యూనిట్స్ బై అవర్స్ ఎన్ని ఇచ్చాడు మనకి బి ప్లస్ సి 8 అవర్స్ కాబట్టి 8 వేసుకుంటాం. 1s 2s 1/2 అంటే 0.5 యూనిట్ ఫర్ అవర్. ఓకేనా, 0.5 యూనిట్ పర్ అవర్ బి ప్లస్ సి. ఇప్పుడు టోటల్ ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క యూనిట్స్ 1 అయితే బి ప్లస్ సి యొక్క యూనిట్ ఏంది 0.5 ఎఫిషియన్సీలో చూసుకుంటే. అప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది 1 - 0.5 అంతే కదా. 1 - 0.5 అంటే మిగిలేదంటే 0.5 అంతే కదా. ఏ యొక్క ఎఫిషియన్సీ 0.5, ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చింది. ఏ ఒక్కడికి పట్టే సమయం కనుక్కోవడం ఈజీ అవుతుంది. టోటల్ యూనిట్స్ 6 బై ఏ యొక్క ఎఫిషియన్సీ అంతా 0.5 సమయం కనుక్కోవడానికి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ కాబట్టి 0.5 = 0.5 అంటే 1/2 రాసుకోవచ్చు కదా. 1/2 అంటే 2 కాస్త పైకి వెళ్తే 6 × 2 అవుతుంది, డైరెక్ట్గా 12 అవర్స్. ఓకేనా, 12 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మహిళ ప్రతి సంవత్సరం ప్రారంభంలో 4,000 చొప్పున 5% చక్రవడ్డీ పెట్టుబడి పెడుతుంది. 2 సంవత్సరాల చివరికి ఆమెకు మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది? మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది? ఫస్ట్ సంవత్సరం 4,000 చొప్పున పెట్టింది, 5% చక్రవడ్డీ. ఫస్ట్ సంవత్సరం మనకి చక్రవడ్డీ ఎక్స్ట్రా పడుతుందా పడదు. 4,000కి 5% అంటే బై రాసుకుందాం ఇంటూ 5/100 కదా, 5% అంటే 2 zeros 2 zeros క్యాన్సిల్ అయితే 4 5 20 పక్కన ఒక 0 200 వచ్చింది ఫస్ట్ వడ్డీ. తర్వాత 4,200 ప్లస్ ఇక్కడ ఏమన్నాడు చూడండి, ప్రతి సంవత్సరం ప్రారంభంలో 4,000 చొప్పున అన్నాడు కాబట్టి మరలా 4,000 యాడ్ చేయాలి. సెకండ్ ఇయర్ యాడ్ చేస్తే 8,200 అంతే కదా. 8,200 వచ్చింది కదా. ఆ 8,200కి మరలా 5%, 5/100. 2 zeros 2 zeros క్యాన్సిల్ అయితే 8 5 40, 8 2 5 2 10 అంటే 410.
8200 ప్లస్ 410 ఎంత? 8610. అంతే కదా, 8610 అనేది మనకి మొత్తం పెట్టుబడి అనమాట. 8610. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రారంభంలో 4000 ఈ పాయింట్ అనేది చూసుకోవాలి మీరు. ప్రతి సంవత్సరం 4000 తీసుకుంటారు వాళ్ళు, వచ్చిన వడ్డీతో కలిపి. అది తర్వాత ప్రతి సంవత్సరం 4000 తీసుకుంటారు, దాన్ని కలిపి మరలా 5% వడ్డీ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 140 కేజీలు బరువున్న ఒక వ్యక్తి స్థానంలోకి మరొక వ్యక్తి చేరడం వల్ల 5 పురుషుల సగటు బరువు 5 కేజీలు పెరిగింది. 5 పురుషుల సగటు 5 కేజీలు పెరిగింది. ఇక్కడ ఎంతమంది? మొత్తం 5. ఒకళ్ళ ప్లేస్లోకి ఇంకొకరు వచ్చారు, రీప్లేస్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ ఆ 140 కేజీల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి స్థానంలోకి మరొక వ్యక్తి వచ్చాడనమాట. అంటే 140 అనేది ఏంది? ప్రతి వ్యక్తి యొక్క వెయిట్ ఇండైరెక్ట్గా ఇచ్చారు ఇక్కడ. ఓకేనా. 140 కేజీలు అనేది వ్యక్తి యొక్క వెయిట్. మొత్తం ఎంతమంది? 5. ఈ 140 అనేది మనకి యావరేజ్, ఓల్డ్ యావరేజ్. ఓల్డ్ యావరేజ్ అంతా 140. ఇప్పుడు 5 కేజీలు పెరిగింది. ఒక వ్యక్తి ఉన్నారండి, ఆ వ్యక్తిని తీసేసి ఇంకొక వ్యక్తిని పెడితే 5 కేజీలు పెరిగింది. పెరిగిన విలువ ఇక్కడ రాసుకుంటాం. మొత్తం ఎంతమంది ఉన్నారు? 5. కాబట్టి 5ని రాసుకుంటాం. 5 5లు అంతా 25. 140 ఒక 25, 165. ఇదేంటి? కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి యొక్క బరువు కనుక్కోమని. అదే కదా, 165. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 4 నగరాల్లో అమ్ముడైన మొత్తం కార్ల సంఖ్య 80. ఢిల్లీలో స్త్రీ మరియు పురుషుల వినియోగదారులకు అమ్ముడైన కార్ల నిష్పత్తి 2:3. ఓకేనా. ఢిల్లీ వాటా 25%. ఇక్కడ ఒక బ్రాకెట్లో ఇచ్చేశారు. ఓకేనా. ఢిల్లీ వాటా 25% అయితే 4 నగరాల్లో అమ్ముడైన మొత్తం కార్ల సంఖ్య 80. 80లో 20% అంటే ఎంత? 20 కదా. 80 × 25. 25% అంటే 1/4 రాసుకోవచ్చు. 4 1 4 2 అంటే 25% అంటే 80లో 20 అనమాట. ఈ 20 యొక్క రేషియో ఇచ్చారు చూడండి. ఓకేనా. 20 యొక్క రేషియో. ఢిల్లీలో స్త్రీ పురుషుల వినియోగదారులకు అమ్ముడైన కార్ల నిష్పత్తి 2:3. 2:3 అంటే 2 + 3 అంటే 5x అనుకోండి. ఓకేనా. 5x. 5 1 5 4. వేరే ఎక్స్ అనేది అంతా 4 పార్ట్స్, 4 అనమాట. ఎక్స్ అనేది 4. అప్పుడు ఇక్కడ ఏమన్నారు? ఆ స్త్రీ వినియోగదారులు అమ్ముడైన కార్ల సంఖ్య ఎంత? ఢిల్లీలో స్త్రీకి సంబంధించినటువంటి అమ్ముడైనటువంటి కార్లు ఏంటంటే, స్త్రీ అంటే ఇక్కడ రేషియో ఏంటి? స్త్రీ మరియు పురుషులు. స్త్రీ అంటే 2x అనమాట. 2 × 4 8. అమ్ముడైన సంఖ్య 8 అనమాట. అర్థమవుతుందా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి ఎలాంటి మోడల్సే ఎగ్జామ్లో వస్తున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. z+1/z = 4 అయితే z² + 1/z² విలువ ఎంత? ఈజీగా చేయొచ్చు. x + 1/x = 4 అయితే, లేకుంటే ఏ అయితే x² + 1/x² విలువ k² - 2. ఇక్కడ k అంటే 4, k² అంటే 16, -2 అంటే 14. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ఏ ఒక పనిని 13 రోజులు, బి దాన్ని 39 రోజులు చేయగలరు. మొదటి రోజు ఏ, రెండో రోజు బి పనిచేస్తూ మార్పిడి రోజులు అంటే ఆల్టర్నేట్ డేస్ అండి. ఆల్టర్నేట్ డేస్లో పనిచేస్తే ఆ పని పూర్తి కావడానికి మొత్తం ఎన్ని రోజులు పడుతుంది? ఓకేనా. ఏ యొక్క రోజులు, బి యొక్క రోజులు ఇచ్చారు. ఎల్సిఎం కట్టండి. 13కి 39కి ఎల్సిఎం 39. 39 మనకేంటి? టోటల్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? మనకి 3 అవుతుంది. అంతే కదా. ఏ యొక్క ఎఫిషియన్సీ 3 అవుతుంది, బి యొక్క ఎఫిషియన్సీ 1 అవుతుంది. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ 3, బి ఎఫిషియన్సీ 1. ఇద్దరు ఆల్టర్నేట్ డేస్లో చేస్తే మనకి వర్క్ అనేది అవుతుంది. ఓకేనా. ఆల్టర్నేట్ డేస్ అంటే ఏ ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 1. 3 + 1 4. 4 అంటే మొత్తం ఎంత? 4 యూనిట్స్. ఓకేనా. అంటే ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 4 యూనిట్స్ పడుతుంది. మనకు మొత్తం ఉంది 39 యూనిట్స్. 39 యూనిట్స్ అవ్వడానికి ఎన్ని సైకిల్స్ పడుతుంది? ఒక్క సైకిల్కి 4 అయితే 9 సైకిల్ తీసుకోండి. 9 సైకిల్ 4 9లు 36. 9 సైకిల్స్ 36 యూనిట్లు కంప్లీట్ అవుతుంది. ఇంకొక 3 యూనిట్లు ఉంటుంది. అంతే కదా. ఇంకొక 3 యూనిట్లు ఉంటుంది. అయితే ఒక సైకిల్కి 4 యూనిట్స్ అవుతుందంటే ఒక సైకిల్ అంటే ఎన్ని డేస్? ఆల్టర్నేట్ డేస్లో ఏబి వెళ్తుంది కాబట్టి ఒక సైకిల్లో 2 డేస్ ఉంటాయి. అప్పుడు 9 సైకిల్స్లో 2 × 9 ఎన్ని? 18 డేస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 36 వచ్చాయి. 18 డేస్లో 36 యూనిట్స్ మాత్రమే వచ్చాయి. ఇంకొక 3 యూనిట్స్ అనేది ఉంది. 3 యూనిట్స్ అంటే నెక్స్ట్ ఏ తర్వాత బి తర్వాత మరలా ఏ స్టార్ట్ అవ్వాలి కదా. సో ఏతో స్టార్ట్ అయితే ఏ యొక్క ఎఫిషియన్సీ అంతా 3. ఏ యొక్క యూనిట్స్ 3 యూనిట్స్. కాబట్టి ఈ యొక్క 36 + 3 కలిపితే 39 అవుతుంది. అంటే ఈ 18 ప్లస్ ఇంకొక డే, ఆ డేలో ఏ చేస్తారనమాట, ప్లస్ 1 డే. మొత్తం ఎంత? 19 డేస్ పడుతుంది.
ఓకేనా, 19 రోజులు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, ఆల్రెడీ ఈ మోడల్స్ అనేది చెప్పాను నేను. ఓకేనా, ఎల్సిఎం మెథడ్ వేసుకొని ఎలా చేసుకోవాలో నీట్గా ప్రతిసారి చెప్తున్న ప్రతిసారి క్వశ్చన్స్లో స్టెప్ బై స్టెప్ వివరించుకుంటూ రావడం జరిగింది. ఒక సంచిలో తెల్లటి గోళీలు మరియు ఎర్రటి గోళీలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఎర్రటి గోళీల సంఖ్య ఇచ్చారు 150. తెల్లటి గోళీలు ఎన్ని ఉన్నాయి? తెల్లటి గోళీలు కనుక్కోవాలి. ఓకేనా, మనకి తెలుపు మరియు ఎరుపు మొత్తం ఇచ్చారు 8, 3 + 5 8x అనుకోండి. ఇక్కడ మనకి 8x, అది కూడా అవసరం లేదు, మనకి ఆల్రెడీ ఇచ్చేసారుగా. తెల్లటి గోళీలు మరి ఎర్రటి గోళీలలో ఎర్రటి గోళీల సంఖ్య ఇచ్చారు కదా. సో ఎర్రటి గోళీలని 5x విలువ 150 అంట. ఓకేనా, 5 1 5 3 అంటే x విలువ ఎంత? 30, అంతే కదా. అయితే ఇప్పుడు ఏమన్నారు, తెల్లటి గోళీలు అంటే 3x, x విలువ 30 అంటే 3 × 30, 3 × 30 = 90. తెల్లటి గోళీల సంఖ్య 90. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అరవింద్ వరుసగా 20%, 20% రుసుము పథకం కింద, ఇక్కడ చూడండి డిస్కౌంట్ పథకం కింద ఒక వస్తువును కొనుగోలు చేసి 6000 చెల్లించాడు. ఆ వస్తువు ప్రకటిత ధర ఎంత? ఎంఆర్పి అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్లో 2 ఇచ్చారు, డిస్కౌంట్ ఇచ్చారు, కనుక్కోవాల్సింది ఈజీగా కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా మనకి x + y - xy/100 ఇది ఒక్కదానికి మైనస్ వస్తుందని మీకు చెప్పాను. ఓకేనా, ఏంటి 20 + 25 - 20 × 25/100. 20 × 25 అంటే 500. 500 కింద 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో 20 + 25 అంటే 45 మైనస్ ఇక్కడ 5 మిగులుతుంది = 40 అవుతుంది. 40%. ఈ 40% మనం గమనిస్తే డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. 40% డిస్కౌంట్ ఇచ్చారు. 40% డిస్కౌంట్ ఇచ్చారంటే ఎంత కమ్మారు? 40% ఇచ్చారంటే 60%కి అమ్మారు. అర్థమైందా? 60% విలువ ఇచ్చారు 6000. అదే కదా, వస్తువును కొనుగోలు చేసి 6000 చెల్లించాడు. ఓకేనా, 0 0 క్యాన్సిల్, 6 1 పక్కన 2 zeros అంటే 1% విలువ 100. అప్పుడు 100% అంటే ఎంఆర్పీయే కదా. 100% అంటే ఎంత? 10,000. అయిపోయిందా? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవ్వబడిన దత్తాంశం ఒక సిరీస్ ఇచ్చారు, దాంట్లో మధ్యగతం అండ్ బహుళకం ఈ రెండింటిని కనుక్కొని దాని నుంచి సగటు అంటే మీన్ అనేది ఎంత అనేది చెప్పమంటున్నారు. ఓకేనా, దీంట్లో మీడియన్ తీసుకోవాలి, మీన్ తీసుకోవాలి. మనకి మీడియన్ తీసుకోవాలి, మోడ్ తీసుకోవాలి, మీన్ అనేది కనుక్కోవాలి. ఓకేనా, మోడ్ అంటే ఏంటి? మీడియన్ గురించి చెప్పాను కదా. మనకి 1 2 3 అంటే చిన్న విలువ నుంచి పై విలువకు వరుసగా రాసుకుంటూ వెళ్ళి మిడిల్ విలువ మనకి మీడియన్ అవుతుంది. మోడ్ అంటే ఏంటి? ఎక్కువసార్లు ఏది రిపీట్ అవుతుందో అదే మోడ్ అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే 19 19 19 చూడగానే మనకు అర్థమవుతుంది, 3 సార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ చూడండి 20 అనేది ఎక్కడ రిపీట్ అయిందో లేదు. 14 1 2 సార్లు ఉంది. 15 2 సార్లు ఉంది. నెక్స్ట్ 16 ఒకసారే ఉంది. 13 2 సార్లు ఉంది. 18 కూడా ఒకసారే ఉంది. కాబట్టి 19 3 సార్లు ఉంది. 19 అనేది 3 అన్నమాట. ఓకేనా, 19 రాసుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి ప్లస్ పెట్టుకొని మీడియన్ కనుక్కోవాలంటే చిన్న విలువ నుంచి పై విలువకు రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ చిన్న విలువ ఏది? వీటిలో మొత్తం అసలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మొత్తం 14 ఉన్నాయి. మధ్య విలువ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మధ్య విలువ అవుతుంది 14లో 7 + 8 విలువలు బై 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, 7 + 8/2 చేయాలన్నమాట. 7 + 8 అంటే 7th విలువ ప్లస్ 9th ఉన్న 8th విలువ ఏదైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడి బై 2 చేస్తే మనకి మీడియన్ అనేది వస్తుంది. ఓకేనా, ఏవి నెంబర్స్ ఇచ్చినప్పుడు, సరి సంఖ్యలు ఇచ్చినప్పుడు. సో అలా మీరు లెక్క పెట్టుకుంటూ వెళ్తే మనకి 7వ పదం ఏమొస్తుంది? 16 వస్తుంది. 8వ పదం ఏమొస్తుంది? 17 వస్తుంది. బై 2 చేస్తే 16 + 17 ఎంత? మనకి 16 ఒక 17 అంటే 33, అంతే కదా. 32 33 33/2 అంటే మరలా 16.5 వస్తుంది. ఈ 16.5ని రాసుకొని బై 2 చేస్తున్నాను. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా 35.5 వస్తుంది. 35.5/2 చేస్తే 17.75 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఒక మొక్క ఎత్తు ఏటా 2% చొప్పున పెరుగుతుంది.
దాని ప్రస్తుతం ఎత్తు 12 మీటర్లు, 1.2 మీటర్స్ అయితే 12 కాదు 1.2 మీటర్స్ 1200 సెంటీమీటర్స్ అవుతాయి. ఓకేనా, కానీ ఇక్కడ 1.2 మీటర్సే తీసుకోండి. 3 సంవత్సరాల తర్వాత దాని ఎత్తు ఎంత అవుతుంది? 3 సంవత్సరాల తర్వాత దాని ఎత్తు ఎంత అవుతుంది? దీన్ని కూడా చేయడం ఈజీ. ఎలాగూ మనకి 3 సంవత్సరాలు అంటే 2% అంటే మనకి x + y + xy/100 ఈ ఫార్ములా వేసుకొని చేయొచ్చుగా, ఇక్కడ కూడా చేయొచ్చు. ఓకేనా, x + y + xy/100 ఫార్ములా వేసుకొని కూడా వరుసగా చేసుకుంటూ వెళ్ళచ్చు. లేదు అంచనా కూడా వేయచ్చు. 3 సంవత్సరాలకి 2 చొప్పున మొత్తం పెరుగుదల ఎంత అవుతుంది? 3 × 2 ప్లస్ వాల్యూ. 3 × 2 అంటే 6%. 6 ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా 6 రాదు, ఎందుకంటే 3 సంవత్సరాలు పెరుగుతూ వెళ్తుంది కాబట్టి 6 కొంచెం ఎక్స్ట్రా, నియర్లీ 6.12 అట్లా తీసుకుంటే సో దాన్ని బట్టి కూడా మీరు చేయొచ్చు. ఈ ప్రాబ్లంను మీరు చేయండి. ఓకేనా, ఒక నిర్దిష్ట సొమ్ముపై ఏటా 5% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు వచ్చే సాధారణ వడ్డీ, 5% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు వచ్చే సాధారణ వడ్డీ, అదే సొమ్ముపై ఏటా 6% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు వచ్చే సాధారణ వడ్డీ కంటే 90 ఎక్కువ అస్సలు కనుక్కోవాలి. 90 ఎక్కువ అంట అస్సలు కనుక్కోవాలి. 5% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు వచ్చే సాధారణ వడ్డీ ఎంత? 5 ఐదులు ఎంత? 25, 25%. అది అలా ఉంచండి. నెక్స్ట్ అదే సొమ్ము అన్నాడు. ఓకేనా, అదే సొమ్ముపై ఏటా 6% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు వచ్చే సాధారణ వడ్డీ, 6 4లు ఎంత? 24. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి, వచ్చే సాధారణ వడ్డీ కంటే 90 ఎక్కువ. కంటే ఎక్కువ తక్కువ అన్నారంటే వీటి మధ్య డిఫరెన్స్ అని అర్థం. 25 - 24 1%. 1% విలువ 90 ఇచ్చారు. 1% విలువ 90 ఇవ్వడం జరిగింది. అయితే అసలు కనుక్కోవాలంటే 1% 90 అయితే 100% పక్కన 2 zeros యాడ్ అవుతాయి, 9000. ఓకేనా, ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, sin a = √3/2 ఇచ్చారండి. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, 0 > a < 90. అంటే a అనేది 0 కంటే తక్కువ ఉండదు, 0 కంటే ఎక్కువ ఉంటుంది, 90 కంటే తక్కువ ఉంటుంది. అంటే sin a = √3/2. ఇక్కడ 2 cosec a + cot a విలువ ఇచ్చారు. దీన్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు sin a = √3/2 అనేది మనకి 0, 1/2, 1/√2, √3/2, 1. ఇవేంటి 0, 30, 45, 60, 90కి సంబంధించినటువంటి ఏదైతే ఆల్ సిల్వర్ టీ కప్స్ ఉన్నాయో సో దాన్ని బట్టి మనకి సైన్ విలువలు, కాస్ విలువలు, ట్యాన్ విలువలు వరుసగా ఇట్లాగా మనకు ఒక సిరీస్ అనేది తెలియాలి. ఓకే, ఈ బాక్స్ ఈ టేబుల్ అనేది మీకు గుర్తుండాలి. వీటిలో చూస్తే సైన్ ఇక్కడ రాసుకుంటే sin 60 విలువ ఎంత అవుతుంది? √3/2. అంటే సింపుల్గా sin a = √3/2 అంటే sin a అంటే a = ఏమవుతుంది? a అంటే తీటా విలువ అనమాట. a అంటే 60 degrees. sin a = √3/2 అంటే a విలువ 60 degrees. మనకి ఏ విలువ వచ్చేసింది, ఈజీగా కనుక్కోవచ్చు కదా. 2 cosec a అంటే ఏంటి? 1/sin a. 1/sin a అంటే sin 60 అంట √3/2 అంటే 1/√3/2 అంటే 2/√3 అవుతుంది. అంటే 2/√3 ఇదొకటి. ప్లస్ cot a అంటే 1/tan రాసుకోవచ్చు, లేకుంటే cot విలువ డైరెక్ట్ తెలిస్తే డైరెక్ట్గా వేసేయచ్చు. cot విలువ డైరెక్ట్గా నేను రాస్తున్నాను. cot 60 అంతా 1/√3. సైన్ రివర్స్ అనమాట. ఓకేనా, = 2 + 1 కింద డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి 2 + 1 3, 3/√3. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 × √3ని డినామినేటర్లో అండ్ న్యూమినేటర్లో ఏం చేస్తున్నానంటే √3ని యాడ్ చేసుకుంటున్నాను. √3 × 3 √3 × √3. √3 × √3 అంటే 3 అవుతుంది. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది, మిగిలేది 2√3. ఓకేనా, 2√3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొన్ని క్వశ్చన్స్ ఆలోచించి ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది, కొంచెం క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా మీరు స్పీడ్గా ఉంటే ఎక్కువ క్వశ్చన్స్ని మ్యాథ్స్లో చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.